Hi everyone, welcome back to my channel. Well, if you are watching me for the first time, this is Durga Armala. Mostly I'll do lifestyle vlogs. సో ఈరోజు అయితే నేను మొత్తం క్యాబినెట్స్ ప్యాంట్రీ అంతా కూడా క్లీనప్ చేసుకుంటున్నా అండ్ రీఅరేంజ్ చేసుకుంటున్నాను. మేము ఇంటికి వచ్చి 3 years అవుతుంది. సో ఓవర్ ద టైం కొద్ది కొద్దిగా స్టఫ్ అంతా యాడ్ చేస్తూనే ఉన్నాను అండ్ ప్రాపర్గా ఎప్పుడు సర్దలేదు. ఫస్ట్ ఇయర్ సర్దింది అండ్ ఎప్పుడు అనుకుంటున్నా కూడా ఓకేలే మళ్ళీ చేద్దాం అనుకుంటూ పోస్ట్పోన్ అయిపోతూ ఉంది. వన్స్ ఏ మంత్ ఇట్లా హెల్పర్స్ వస్తారు, బట్ వాళ్ళన్నీ వైప్ చేస్తారు కానీ లోపలంతా ప్రాపర్గా సర్దరు కదా. సో అది స్టార్ట్ చేసేసాను నేను ఈరోజు అయితే. ఇట్ ఈస్ అ లాంగ్ డ్యూ థింగ్. కిచెన్ క్యాబినెట్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుందాము అనుకున్నా. మనం ఆర్గనైజ్ చేసుకుంటాం, బట్ రోజు అడ్డంలో హడావుడికి ఎట్లా ఉంటుంది కదా, మళ్ళీ అటు ఇటు అయిపోతే మెస్అప్ అయిపోతుంది. సో ఈ రోజు కొద్దిగా టైం ఉంది కాబట్టి ఇవన్నీ చేసేసుకుందాము అనుకున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద చూస్తూ ఉంటే నా దగ్గర కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల మిల్లెట్స్, లెంటిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇది నేను రీసెంట్ గా యాడ్ చేసుకున్నా. ఇది వచ్చేసి మాత్ బీన్స్ మట్కి అంటారు కదా. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. 100 grams టు అరౌండ్ 30 grams. బట్ మీరు ఇప్పుడు ఎక్కడైనా మనం రీల్స్ లో చూసినా కూడా 100 grams లో చాలా 30 grams ఉంటుంది చెప్తారు కదా. బట్ అది ఓన్లీ రా. మీరు దాన్ని కుక్ చేస్తే అది 7 to 8 grams అయిపోతుంది. మనం స్ప్రౌట్ చేసుకొని అలాగే తినేస్తే ఓకే, బట్ ఎవ్రీడే అంతంత తినలేము. ఖచ్చితంగా ఇట్లా డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు చూడండి అది కుక్ చేశాక ఎంత ప్రోటీన్ కంటెంట్ ఉంది అని చెప్పి. అండ్ ఇది కుక్ చేశాక అరౌండ్ 7 to 8 grams వస్తుంది. అండ్ అవి రాగులు, రాజ్మా ఇట్లా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాము. సో నేను మీకు ప్రోటీన్ పౌడర్ కూడా చూపిస్తాను. ఆఫ్టర్ అవర్ లాంగ్ రీసెర్చ్ మాకు ఫైనల్ గా ఒక ప్రోటీన్ పౌడర్ నచ్చింది, అది తీసుకున్నాము. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రోటీన్ పౌడర్స్ లో కూడా. ఒకటి నేకెడ్, ఇంకొకటి ఫ్లాన్సిటీ. సో దాంట్లో కొలాజన్ కూడా ఉంటుంది ఫ్లాన్సిటీలో, బొవైన్ బేస్డ్ కొలాజన్. మీకు అది ఓకే అనిపిస్తే తీసుకోవచ్చు, బట్ నేను అది ఏం మనం తినం కదా అట్లా. సో నేను అందుకే అది నాకు వద్దు అని చెప్పి నేకెడ్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి జస్ట్ వే ప్రోటీన్. దీంట్లో ప్లాంట్ ప్రోటీన్ కూడా ఉంటుంది, బట్ నేను తీసుకున్నది అయితే వే. చాక్లెట్ కదా భరత్, చాక్లెట్ తీసుకున్నాము. నేను తాగి కూడా చూస్తే అది చాలా స్మూత్ గా మంచిగానే ఉంది. ఇట్లా అంత హెవీ అలా లేదు స్టమక్ మీద. చూపిస్తాను నేను అది. ఆల్ దిస్ గ్లాస్ జార్స్ ఆర్ ఫ్రమ్ ఐకియా. 3 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇది అయిపోయింది. అండ్ మకానా అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ తనకి స్నాక్ పీరియడ్ లో ఏదైనా మకానా ఇంకేదైనా అట్లా పంపిస్తూ ఉంటా. పాప్కార్న్ కన్నా ఇది బెటర్. తను ఇదే ఇష్టంగా తింటది. తనకి పాప్కార్న్ అంత నచ్చదు కూడా. ఇదిగో భరత్, అన్ని లిడ్స్ ఇటు సైడ్ ఉండాలి, ఇటు తిప్పకు. ఓకేనా? అటు తిప్పితే నేను తిప్పాలి. ఓకేనా? సరే. నేను ఎప్పుడు అరేంజ్ చేసుకున్నాను. పాడు చేసేది భరత్, అది తినే. ఇవన్నీ ఇట్లా మా మమ్మీ వచ్చినప్పుడు తనకు ఈజీగా ఉంటుంది కుకింగ్ చేయడానికి అని చెప్పి మార్చేస్తాం. మా అమ్మ వచ్చే ముందు అన్ని కాఫీ పొడి అవన్నీ బయట పెట్టేస్తా, ఇవన్నీ దగ్గరికి పెట్టేస్తా, తనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ నేనే కాబట్టి మళ్ళీ మా అమ్మ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వస్తే అప్పుడు మళ్ళీ వస్తా. అండ్ ఆల్సో సో మీరు ఇది చూస్తే రసం పౌడర్, దిస్ ఈస్ ఫ్రమ్ దుర్గా ఫుడ్స్. చాలా అంటే చాలా బాగుంది. కరెంట్ గా అయితే ఇంకా బాక్సెస్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి యుఎస్ ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ తీసుకోవడం లేదు. బట్ లోకల్ గా చాలా మందికి బాగా నచ్చి మాకు ఇట్లా రిపీటెడ్ కస్టమర్స్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కి పంపించుకొని అక్కడ నుంచి వాళ్ళు యుఎస్ కి తెప్పించుకుంటున్నారు అండ్ చాలా నచ్చుతున్నాయి. అండ్ ఇప్పుడు అదే కాకుండా స్వీట్స్, నమ్కిన్స్ అదే కాకుండా వి ఆల్సో స్టార్టెడ్ పులిహోర పులుసు, రసం పౌడర్, సాంబార్ పౌడర్, తర్వాత కారం ఉంటది కదా, మనం రెగ్యులర్ కారం కదా, సాంబార్ కారం, ఇట్లా ఇవన్నీ కూడా, ధనియా పౌడర్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇంకా ఏంటి అంటే నాన్ వెజ్ పికల్స్ కూడా స్టార్ట్ చేశారు. వీ హ్యావ్ అమేజింగ్ నాన్ వెజ్ పికల్స్ ఉంటాయి. ఎంత బాగుంటాయంటే ఇది మా అమ్మమ్మ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటాయి. నా ఫ్రెండ్స్ అందరూ ఎంత ఫ్యాన్స్ ఉండేవాళ్ళు మా పికిల్స్ కి, అండ్ దానికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అంటే ఆర్డర్ చేసుకుని ట్రై చేయండి. మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను దుర్గా ఫుడ్స్ ది క్యూఆర్, ఏమంటారు క్యూఆర్ కోడ్.
యా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇదంతా కూడా సూపర్ మెస్సీ ఉంది, బట్ మొత్తం క్లీన్ చేసేస్తాం. చేసేస్తాం. 1 2 3 4 పెట్టా, ఇక్కడ 5 వచ్చాయి. ఎస్, చిన్న చిన్న ప్యాకెట్స్లో మిగిలిపోతాయి కదా, అవన్నీ ఇట్లా బాక్సెస్లో పెట్టేసుకుంటా. రాదర్ దాన్ అట్లా సీలింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి నాకు ఎందుకో మంచిగా వర్క్ అయినట్టు అనిపించదు, చాలా నీట్గా సీల్ అయినట్టు. అది ఐకియా ట్రై చేశాను, టార్గెట్లో ట్రై చేసా. సో ఫైనల్గా నా ఫ్రెండ్ చెప్పేది నాకు ఇంతకుముందు, బైండర్ క్లిప్స్ ట్రై చేయి, చాలా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి నేను బైండర్ క్లిప్స్కి మూవ్ అయిపోయా. వెల్, ఈ కబోర్డ్ మొత్తం కూడా కాఫీ అండ్ టీ ప్రోడక్ట్స్ పెట్టేసుకుంటున్నాను. షుగర్ అండ్ గ్రీన్ టీ అట్లా అంతా ఉంటే కూడా కప్స్, ఎప్పుడో కొన్ని పెట్టిన కప్స్ అలాగే ఉన్నాయి కొన్ని బాక్సెస్లో. అవన్నీ కూడా తీసి మొత్తం సర్దేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా తీసుకొని పోతా. అండ్ దీస్ కప్స్ ఆర్ ఫ్రమ్ లెనెక్స్. ఇది నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కొన్నట్టున్నాను, కొని ఎక్కడెక్కడో దాచిపెట్టాను. అండ్ ఇప్పుడు తీసా లోపల ఉన్న కప్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా తీసి అన్నీ సెట్ చేసుకుంటున్నా. ఈ క్యాబినెట్ మొత్తం వచ్చేసి కాఫీ కప్స్, కాఫీ గ్లాసెస్, టీ, కాఫీ, షుగర్ అట్లంతా సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూస్తే మీరు కాఫీ, షుగర్, టీ అండ్ బ్రెడ్ యుటెన్సిల్స్ ఇట్లా ఇవన్నీ కూడా మేము ఇల్లు సైన్ చేశాక నేను కొనుక్కున్నా. ఇంకా ఇంట్లో కూడా రాకముందే కొనేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి షిప్ చేసుకున్నా నేను. నాకు ఈ 3 set క్యానిస్టర్స్ నాకు చాలా నచ్చాయి. గ్రీన్ టీ, మాంక్ పౌడర్, అడిషనల్ కాఫీ పౌడర్, ఇది టీ మసాలా మా చెల్లి చేసి పెట్టింది. సో ఈ మొత్తము వాటర్ గ్లాసెస్ అవన్నీ సెట్ చేసుకుంటున్నా. అండ్ మీరు ఇప్పుడే హోమ్ సెట్ చేస్తున్నారు అనుకున్న, ఇట్లా న్యూలీ మ్యారీడ్ ఉంటారు కదా, సో ఐకియాలో ఈ కప్స్, బౌల్స్ ఇవన్నీ కూడా వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ చాలా డ్యూరబుల్ ఉంటాయి. అట్లీస్ట్ 2-3 years అయితే మంచిగా వస్తాయి. ఒకేసారి మొత్తం స్పెండ్ చేయకుండా జస్ట్ మెల్లమెల్లగా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ డిన్నర్ వెయిట్ సెట్స్ లో కొరలు కూడా తీసుకోవచ్చు, అది కూడా మంచిగా ఉంటుంది. ఓకే బంగారు. సో ఐషాని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినింది. మాకు టైం 12:53, 1 అవుతుంది. తినమంటే తినడం లేదు. నేను ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు నాకు వచ్చి చెప్పింది, నన్ను అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ఎప్పుడైనా ఫుడ్ పెట్టచ్చు, తింటామని అడగకు, వచ్చి పెట్టేసే, నేను 2 పనులు ఒకసారి చేయగలను అని. తనకి ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకుంటా ప్రాబ్లీ. అండ్ ఇది కూడా మొత్తం నీట్ గా సెట్ చేసి పెట్టేసా. ఇట్లా పుల్అవుట్ డ్రావర్స్ మంచిగా ఉంది కదా, ఆ క్యాబినెట్ కి కూడా ఉండాల్సింది పుల్అవుట్ డ్రావర్స్, ఈజీ అయ్యేది. అండ్ నెక్స్ట్ ఈ పని చేయాలి.
ఇది మెంతి కూర పొడి, మన కసూరి మేది ఉంటుంది కదా, దాన్ని నేను మిక్సీ చేసేసుకుంటా. ఐషానికి అవి ఇట్లా వస్తే నచ్చవు, బట్ మంచిది కదా అని చెప్పి సో కంప్లీట్ గా మిక్సీ చేసేస్తే తింటది. ఇది వాష్ చేసేసి నీట్ గా నాకు వాక్యూమ్ క్లీనర్ దేవచ్చివా కొంచెం. ఈ సెటప్ ఐషాని చేసింది. ఇలాగే ఉంచాలంట, దీంట్లో వేరేవి ఎక్కువ వేయకూడదు, తక్కువ పెట్టకూడదు. ఇలాచీ బాక్స్ లో పెట్టావు కదా నాన్న, ఇలాచీస్ పెట్టి నన్ను ఇలాగే ఉంచుకోమన్నావు కదా. చాలా హోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్ లో ఇలాచీస్, ఇంకా ఈ 1 హోల్ లో కొన్ని, 1 హోల్ లో కొన్ని, 1 హోల్ లో వేసుకోవచ్చా? ఓకే. సో ఇట్స్ నాట్ అబౌట్ మొత్తం ఇలాచీ కాదు, ఓకే ఇంకా ఉండొచ్చు. ఓకే, ఇన్ని రోజులు నాకు ఈ 3 పెట్టాలి, దీంట్లో ఏమి ఉండకూడదు, ఇప్పుడు మొత్తం ఉండొచ్చు అంట. సో ఐ క్యాన్ ఫిల్ అప్ మై స్పైస్ బాక్స్. నేను ఇలాచీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, లైక్ ఇప్పుడు యు కెన్ పుట్ దీస్, యు కెన్ పుట్ దీస్, యు కెన్ పుట్ దీస్, యు కెన్ పుట్ దీస్. ఓకే నాన్న, ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఇలాచీ. ఓకే నాన్న. కుక్కర్ విజిల్ ఇవ్వవా? ఈ పులావ్ డ్రావర్ మొత్తం కూడా గార్లిక్ చాపర్, ఎగ్ కుక్కర్, తర్వాత అండ్ ఐషాని కోసం వాఫల్ మేకర్, సంథింగ్ ఇట్లా ఎలక్ట్రిక్ అవన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాను. టైం ఇంకా చాలా ఉంది సర్దాల్సింది, బ్రేక్ తీసుకున్నా. యాక్చువల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కరీనా అని చెప్పి, తను మనకు చెప్తా ఉంటుంది కాస్కోలో విచ్ ఐటమ్స్ టు బై, విచ్ టు అవాయిడ్ అట్లా అని చెప్పి. నేను భరత్ తనని ఫాలో అవుతాము. తను రెఫర్ చేస్తుంది ఇది చాలా మంచిగా ఉంది అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఆల్ క్లీన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి. నేను చూడకుండా తెచ్చేసుకున్నా. అట్లా ఐషాని ఇంట్లోనే ఉంటది కదా, తను తాకుతుందిలే అని చెప్పి. బట్ నాకు చూసాక నాకు అర్థమైంది ఏంటి అంటే దీంట్లో కెఫైన్ ఉంది, ఇంకా తనకి ఇది ఇవ్వకూడదు అని చెప్పి నేను భరత్ తాగేద్దాము అనుకున్నాం. నాకు తెలియదు, నేను చూడలేదు అసలు. క్లీన్ ఆప్షన్సే కదా, నేను మళ్ళీ తిరిగి చదవాల్సిన అవసరం ఏందని చెప్పి తెచ్చేసుకున్నా. బట్ నేను ట్రై చేసా, ఓకే. బాగా కోల్డ్ కాఫీ ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోల్డ్ కాఫీ, అలా అని చెప్పి అసలు బాగాలేదు అన్నట్టు కూడా లేదు. ఓకే, ప్రశాంతంగా. అండ్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో కాదు, ప్రోడక్ట్స్ అని ట్యాగ్ చేస్తున్నాను. మీరు ఇట్లా బ్లాగ్ ప్లే చేసిన వెంటనే మీకు కనిపిస్తాయి ఎన్ని ప్రోడక్ట్స్ ట్యాగ్ చేశా అని చెప్పి. మీరు అది క్లిక్ చేస్తే మీకు లింక్స్ లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ అయితే మనకి అడిషనల్ గ్రాసరీస్ ఉంటాయి కదా, సో అవన్నీ సర్ట్ తీసుకుంటున్నాను. దాని తర్వాత ఈ లాస్ట్ డ్రావర్ వచ్చేసి ఇట్లా పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫ్లోర్స్, రైస్ బ్యాగ్, రైస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటున్నా. చపాతీ నాకు పెద్దగా రాదు చేయడం, నేను మంచిగా చేయను. మా అమ్మ వచ్చినప్పుడే చపాతీ చేస్తే, తను వచ్చినప్పుడు చపాతీ పిండి కొనుక్కొని వస్తా. అది అసలు ఇంకా ఇప్పుడు మిగిలిపోయిన చపాతీ పిండి మా మమ్మీ చెప్తుంది మళ్ళీ నేను వచ్చే వరకు తీసుకొని రాకు, నేను వచ్చాక ఫ్రెష్ గా కొనుక్కొద్దు కానీ అని.
ఐషానికి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే బ్రెడ్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటున్నాం. బికాజ్ వీక్లో ఒక్కరోజు బ్రెడ్ పీనట్ బటర్ తీసుకొని వెళ్తే తనకి ఇష్టము. అండ్ నాకు అట్లా బ్రెడ్ పెట్టడం ఇష్టం ఉండదు, బట్ స్టిల్ తనకి అది కన్వీనియంట్ అనిపిస్తుంది. తనకు చాలా ఇష్టం, మెత్తగా ఉంటుంది కాబట్టి. అండ్ బ్రెడ్ తెచ్చుకునేటప్పుడు కూడా చూసుకుంటాం వెనకాల ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా కొంచెం తక్కువ ఉన్నవి చూసి తీసుకొచ్చుకుంటాం. ఇది కూడా ఎప్పుడో కొన్న బాక్స్, దాన్ని తీసి ఇప్పుడు దాంట్లో బ్రెడ్ పెట్టి పెట్టుకుంటున్నాం. క్లీనింగ్ అంతా అయిపోయి చాలా అలసిపోయినట్టు అనిపించింది. డిన్నర్ ఐషాని స్టార్ట్ చేసింది. నాకు ఎందుకో ఆనియన్ రింగ్స్ తినాలి ఈ రోజు నేను అని చెప్పి. సో నాకు కూడా అనిపించింది ఓకే లెట్స్ గో గెట్ ఆనియన్ రింగ్స్ అని. ఇట్లా అప్పుడప్పుడు మాకు ఇట్లా ఇన్స్టెంట్ గా అనిపించినప్పుడు వెళ్ళిపోయి తెచ్చుకుంటూ ఉంటాము. మోస్ట్లీ అపిటైజర్స్ మా ఇద్దరికి కూడా బాగా అపిటైజర్స్ ఇష్టము. అందుకే ఇప్పుడు బఫెలో వైల్డ్ వింగ్స్ లో ఆర్డర్ పెట్టుకున్నాం, అక్కడికి వెళ్తున్నాం పిక్ చేసుకోవడానికి. ఐషానికి నిద్ర కూడా వస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఎ మామీ థింగ్. నేను తనకు అందుకే ప్లేట్ కూడా తీసుకొని వచ్చా ఫుడ్ పెట్టి ఇవ్వడానికి. తనకి ఇష్టం కూడా అట్లా తింటాము. చిన్న చిన్న థింగ్స్ ఇండియాలో ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం. మా తమ్ముడిని ఎప్పుడు అడిగేదాన్ని ఇట్లా బయటికి తీసుకెళ్ళి ఇడ్లీ దోశ అవి ఉంటాయి కదా నాకు తినిపించు అని చెప్పి. నేను అది చాలా ఎంజాయ్ చేస్తాను. తినకి ఇట్లా కార్ లో వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకొని తినడం ఇష్టం. అవి బాక్సెస్ లో పట్టుకొని తినలేదు కదా చిన్నపిల్ల కాబట్టి. అందుకే నాప్కిన్స్, తనకి వాటర్ బాటిల్, ప్లేట్. వై స్టీల్ ప్లేట్ అంటే తొందరగా చల్లగైపోతుంది. స్టీల్ ప్లేట్ లో హాట్ ఫుడ్ పెట్టి తనకి త్వరగా చల్లగైతే తినడానికి ఈజీగా ఉంటది అని చెప్పి తెచ్చుకున్నా. భారత్ తిన్నా ప్లేట్ పట్టుకొని. అండ్ ఆల్సో నాన్న ఫ్రైడ్ పికిల్స్ కూడా పెట్టాడు నీకు. ఇవి ట్రై చేయి, బాగుంటాయి. ఓకేనా? బాగుంటాయి నాన్న, నీకు ఇష్టమే అవి. భరత్ సాసెస్ ఏవి భరత్? నాన్న నేను నీకు నాప్కిన్స్ అన్ని కూడా ఆనియన్ రింగ్స్ అమ్మా, నీకు నాప్కిన్స్ కూడా నీకు కట్ చేసి పెడతా తల్లి. నువ్వు తిను. నీకు ఇష్టం ఆనియన్ రింగ్స్? మరీ ఎక్కువ ఇష్టమా? ఓకే. ఇది మంచిగా నీకు బ్రేకే కదా, మనం అన్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. నాన్న సాస్ కొంచెం సైడ్ కి వేస్తున్నా, అందుకే నీకు ఆ ప్లేట్ తెచ్చా. ఓకేనా?